నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వార్డు పర్యటనలో భాగంగా 37వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ ఐతానగర్లో విషాదం మట్టి పిల్లలు విరిగిపడి మున్సిపల్ కార్మికుడు మృతి రెండవ పంటకు సంబంధించి పంట నమోదు ప్రక్రియ జరుగుతుందని ఏడీఏ ఉషారాణి తెలిపారు. తెనాలిలో 16,000 ఎకరాలకు గాను 7,500 ఎకరాలు, దుగ్గిరాలలో 19,000 ఎకరాలకు గాను 10,000 ఎకరాలు, కొల్లిపరలో 15,000 ఎకరాలకు గాను 7,500 ఎకరాల మేర పంట నమోదు ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఇంకా పంట నమోదు చేయించుకుని రైతులు తమ పరిధిలోని ఆర్బీకేలలో నమోదు చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దుగ్గిరాల్లో 19,000 ఎకరాలకు గాను దగ్గరగా 10,000 ఎకరాల్లో ఈ పంట నమోదు కార్యక్రమం కంప్లీట్ అయింది. అట్లాగే 15,000 ఎకరాల్లో కొల్లిపరలో 7,500 ఎకరాల దాకా పంట నమోదు అనేది చేయటం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మీ ఆర్బీకేలకు వెళ్ళి మీ పంట నమోదుని సరి అయినటువంటి పంట అలాగే విస్తీర్ణాన్ని నమోదు చేయించుకున్నట్లయితే మరి ఈ రెండో సెకండ్ క్రాప్ కూడా మనకి ఎంతో కొంత ఒక ధైర్యం అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులకు మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పట్టణ ఐదానగర్లో విషాదం చోటు చేసుకుంది. మంచినీటి పైప్ లైన్ పనులు చేస్తుండగా మట్టి పెళ్లలు పడి మున్సిపల్ టెంపరరీ కార్మికుడు మృతి చెందిన సంఘటన స్థానిక ఐతానగర్ ఎస్బీఐ వద్ద చోటు చేసుకుంది. వాటర్ పైప్ లైన్ లీకులు రిపేరు నిమిత్తం ప్రొక్లైన్తో మట్టి తవ్వకాలు జరుపుతుండగా చుండూరు మండలం పరిమి గ్రామానికి చెందిన అయినంపూడి వెంకటేశ్వర్లు మీద మట్టి పెళ్లలు 2 సార్లు వెంటనే పడడంతో మట్టిలో పూడుకుపోయి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. 108కి సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అతన్ని బ్రతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వైద్యులు వెంకటేశ్వర్లు మృతి చెందినట్లుగా తెలిపారు. అయినంపూడి వెంకటేశ్వర్లు తెనాలి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో అవుట్సోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తారు. 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాటర్ పైప్ లైన్లు లీక్ అవుతుండటంతో ఉదయం పనుల నిమిత్తం క్రైన్తో గుంట తవ్వుతుండగా కిందకి దిగి తామంతా సరిచేసే క్రమంలో మట్టి పిల్లలు ఒక్కసారిగా వెంకటేశ్వర్లపై పడటంతో తాము తొలగించే ప్రయత్నం చేస్తుండగా మరోసారి మట్టి పిల్లలు పడటంతో మట్టిలో కూరుకుపోయాడని, ఎంత ప్రయత్నించినా లాగలేకపోయామని తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మృతుని బంధువులు ఘటనా స్థలం వద్ద ఆందోళన దిగగా మున్సిపల్ కమిషనర్ వారితో మాట్లాడి మృతుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వాటర్ సప్లైలో డిస్ట్రిబ్యూషన్ లైన్లో సాధారణంగా లీకులు రావడం అనేది జరుగుతుంటాయి. ఆ లీకులను మేము రెగ్యులర్గా వెంటనే అరెస్ట్ కూడా చేస్తుంటాం. ఆ క్రమంలో లైన్లు కూడా రకరకాలుగా ఉంటాయి. నార్మల్ లైన్లు ఉంటాయి, పెద్ద లైన్లు ఉంటాయి. పెద్ద లైన్లకు అయినప్పుడు మాన్యువల్గా వీలు కానప్పుడు జేసీబీ ద్వారా కూడా చేస్తుంటాం. ఆ క్రమంలో ఈ ప్రాంతం ఈరోజు ఒక లీక్ ఏర్పడింది. 5-6 దినాలైంది. చాలా వాటరు వెళ్ళిపోతుంది వేసి ఈరోజు లీకు క్లియర్ చేయడానికి జేసీబీని పెట్టారు. అది సుమారు ఒక 7-8 అడుగులు లోతులో ఉంది. మట్టి అంతా కూడా తీసేశారు. మట్టి మెత్తగా ఉండడం వల్ల మనిషి దిగి దాన్ని క్లియర్ చేసేటువంటి క్రమంలో అనుకోకుండా ప్రమాదం జరిగింది. వెంకటేశ్వర్లు అనేటువంటి ఒక వర్కర్, ఇతను డైలీ వేజ్ ఎంప్లాయ్, చనిపోయాడు. వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఇవన్నీ కూడా గమనించి వెంటనే వాళ్ళకు మట్టి ఖర్చులకు కానీ ఇతర అవసరాలకు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం అయింది. ఇతర వాళ్ళకు వేరే అడిగారు. అవన్నీ కూడా సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పేసి గౌరవ సిపి గారు, చైర్పర్సన్ గారు చెప్పారు. అదేవిధంగా ఘటన తెలుసుకున్న బీజేఆర్ కమిటీ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని కుటుంబానికి 25,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించారు.
మున్సిపల్ అధికారులు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ లేనప్పుడు మున్సిపల్ వర్క్ చేస్తున్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మీకు ఏం చేయగలరా అనేది అడగండి. ఆ మున్సిపాలిటీ వారు ఏదైతే బాధ్యతలు తీసుకొని పని చేపిస్తున్నారో అదే బాధ్యత భరోసా మీద మాకు కూడా కల్పించమని అడుగుతున్నాం. ఏమంటారంటే ఎక్స్రేసే కింద మట్టి ఖర్చు కింద 25,000 ఇస్తా అన్నారు. అదొకటి క్లారిటీగా మాట్లాడు. మిగిలిన మేము అడిగిన ప్రధాన అంశాలంటే కుటుంబానికి నష్టపరిహారం 10 లక్షలు ఇవ్వండి అన్నాం. 10 లక్షలు అంటే వాళ్ళు ఏమన్నారని మేము కాంట్రాక్ట్ని పిలిపించి మీరు ఒక అధికారిక బాధ్యత తీసుకున్నారు, ఆయన్ని కూడా పిలిపించి ఇప్పియండి మాకు అన్నాం. పైప్ లైన్ లీక్ కోసమని క్రేన్ పెట్టి తవ్విస్తున్నారండి. తవ్విస్తుంటే ఆ పక్క పక్క 2 సైడ్లు క్లీన్ చేసాం. కింద లీక్ కోసమని మనిషి దిగి పొడుగు పెట్టి కింద మట్టి పొడుతుంటే పెళపెళ ఇరిగి మనిషి మీద పడిందండి. అక్కడికి మేమందరం 3-4 కలిసి లాగాం బయటికి. లాగేటప్పుడు మళ్ళీ 2వ తడవ కూడా పడింది. పడేటప్పుడు ఆ మనిషి కిందకి వెళ్ళిపోయాడు ఊపిరాడక. దాని మూలన చనిపోయాడు. గడ్డ ఇరిగి పడిందండి. గడ్డ ఇటు పక్క లూజ్ ఉంది రోడ్ దగ్గర, ఇది ఇరిగి పడింది. అది వెంకటేశ్వరం ఇద్దరు మామూలుగా లీగల్కి గొయ్యలు తోగుతూ ఉంటాడండి. మేము ఫిట్టింగ్ చేస్తాం. అది కేన్ అవుతుంది, అది తీసిద్ది కింద ఖాళీ చేసుకొని వాళ్ళు వచ్చి ఎల్లింగ్ చేస్తారు అన్నారు. ప్రమాదవశాత్తు తెనాలి మున్సిపాలిటీలో డైలీ వైజ్ లేబర్గా పనిచేస్తున్న పరిమి గ్రామానికి చెందిన ఐమల్ల వెంకటేశ్వరరావు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెనాలి బీజేఆర్ కమిటీ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు వారి పక్షాన ఉండి వారి పక్షాన అధికారులతో మాట్లాడి న్యాయం జరిగే విధంగా పెద్దలు అత్తోట సంటన్న నాయకత్వంలో అదే రాయల్ గారి నేతృత్వంలో మాట్లాడటం జరిగింది. బాధితులకు న్యాయం జరిగే విధంగా కమిషనర్తోనూ మున్సిపల్ కమిషనర్ గారితో చైర్పర్సన్ గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తెనాలి పట్టణ బీజేఆర్ కమిటీ తరఫున బాధితులకు అండగా మా వంతు తెనాలి బీజేఆర్ కమిటీ సహాయంగా 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని నేడు అందించడం జరిగింది. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 31వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. కౌన్సిలర్ మానసారెడ్డితో కలిసి శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను మరియు కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగింపచేశారు. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 40 వార్డులో భాగంగా ఈరోజు 31వ వార్డుకి పర్యటిస్తానికి వచ్చాము. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే గారు ఆదేశాలు మాకు ఇచ్చారు. మేము దానిలో భాగంగా ఈరోజు శానిటేషన్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది.
అలానే ఈ వార్డులోకి వచ్చేసి సిల్ట్ అనేది బాగా పెరిగిపోతాన వాటర్ అనేది నడవలేక ఆగిపోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏ వార్డులో అయినా సరే శానిటేషన్ మీద మేము బాగా వర్క్ చేపిస్తామని, అలానే మేము మా మున్సిపల్ సిబ్బంది అందరూ ఈ శానిటేషన్ ప్రజలకు ఇబ్బంది పడకూడదని ఈ గొప్ప ఉద్దేశంతోనే ఈ సిల్ట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ కాలువలో ఈ కవర్స్ బాటిల్స్ ఇలాంటివి వేస్తున్నారు, ఈ వ్యర్థాలు వేయకుండా నిషేధిస్తారని, అలానే ఈ కాలువల మీద బండలు పరుస్తూ జరుగుతుంది, అలానే స్లాబ్లాగా వేయటం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ అయితే కోనేరు రోడ్డు వైపు నుంచి స్టార్ట్ చేసాము. మేడం గారు ఒక 26 నుంచి 30 మెంబర్స్ని వర్కర్స్ని ఇక్కడ పెట్టి గ్యాంగ్ వర్క్ లాగా సిల్ట్ రిమూవల్ ప్రోగ్రామ్ని పెట్టారు. చాలా ధన్యవాదాలు. ఇట్లాంటి ప్రోగ్రామ్ అట్లీస్ట్ 3 మంత్స్కి ఒకసారైనా మా 31వ వార్డులో మెయిన్గా కోనేరు రోడ్డు వైపు వాటర్ ఫ్లోటింగ్ ఒకటి లేక అండ్ జనాలకి పబ్లిక్ ప్లేసే వాళ్ళు యూటెన్సిల్ వాషింగ్కి అయినా క్లోత్స్ వాషింగ్కి యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వేస్ట్ డంప్ అవటం కానీ డ్రైన్స్లో లేకపోతే సిల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి ఇక్కడ సిల్ట్ రిమూవర్ ప్రోగ్రామ్ కంపల్సరీ జరగాలి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తెనాలి వైకుంఠపురం నందు దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం పాలక మండలి చైర్మన్ కుమ్మం సాయిబాబు మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం తిమ్మానాయుడు పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు నిర్వహించారు. స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మరియు పాలక మండలి సభ్యులు దేవరకొండ శంకర్రావు, కూరగంటి రవిశంకర్, ముంతా ప్రసాద్, భట్టు దుర్గారావు, మావులూరి శ్రీనివాస్, బొద్దులూరి నాగేశ్వరరావు, కనకచెర్ల సందీప్, అలహరి రవి మరియు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి. వైకుంఠపురం దేవస్థానం నందు ప్రతి 3 నెలలకు ఒకసారి హుండీ ఆదాయం లెక్కింపు జరగడం జరుగుతుంది. ఈ వాలంటరీ వ్యవస్థ అందరూ కూడా దాని లెక్కింపు దానికి కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ స్వామివారి దీవెనలు కావాలని కోరుచున్నాను. నమస్కారం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో భాగంగా దేవస్థాన చైర్మన్ కుమ్మం సాయిబాబు గారు మరియు ఇతర ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా హాజరై ఉన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో భాగంగా వాలంటీర్స్ అనగా ఇతర వివిధ సంఘాల నుంచి దాదాపు 150 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా సాయంత్రానికి పూర్తవుతుంది. అదేవిధంగా ఈ లెక్కింపు కార్యక్రమంలో రెవెన్యూ శాఖ నుంచి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా పర్యవేక్షణ నిమిత్తం హాజరయ్యారు. ఈ లెక్కింపు డబ్బులన్నిటినీ కూడా వారు సరిగా లెక్కించుకొని యూనియన్ బ్యాంక్ వారు నందు జమ చేయడం జరుగుతుంది. వీటి యొక్క వివరాలన్నింటినీ సాయంత్రం హుండీ లెక్కింపు పూర్తవుతుందట. మళ్ళీ ఒకసారి తెనాలి నియోజకవర్గం మళ్లీ వెలగాలి అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో పర్యటించారు. రవిలాలు థామస్ సేవా సమితి ఆధ్వర్యంలో డప్పు కళాకారులు మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ మనోహర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కొలకలూరులో డప్పు కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆ గుర్తింపును కొనసాగిస్తూ నేటి తరం యువత కూడా ఈ కళను కొనసాగించడం అభినందనీయమని అన్నారు. పార్టీ ప్రకటించిన షణ్ముఖ వ్యూహం ద్వారా ఇటువంటి కళాకారులను ఆదుకుంటామని, వీళ్ళు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకువెళ్తామని అన్నారు. దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనేక మంది యువత సాంప్రదాయబద్ధంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి నేర్చుకున్న విద్య మన డప్పు కళాకారులు అది కొనసాగించే విధంగా కొత్త తరం యువత కూడా అందులో రావడం అనేది నిజంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. వృత్తిని కొనసాగే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి అందించాలి. హార్ట్లో చేరుతున్న సందర్భంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. రేపటి రోజున తప్పకుండా ఏదైతే మేము అనుకున్నాము షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం ద్వారా ఒక ఉమ్మడి ప్రణాళికతో ఖచ్చితంగా ఇటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకి పెట్టుబడులు పెట్టుకుని సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటట్టు కూడా అవకాశం కల్పించాలి. సమాజంలో అందరినీ కూడా ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా రాబోయే రోజుల్లో యువతకు ప్రత్యేకంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వారి ద్వారా 10 మందికి వాళ్ళు ఉపాధి కల్పించే విధంగా ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 500 మందికి ఇటువంటి అవకాశాలు కల్పించడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసాం ఉమ్మడి ప్రణాళికలో భాగంగా. సో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రణాళిక ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏ విధంగా ఈరోజు యువత వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు చూపించగలిగారో దాన్ని ఇతర ప్రాంతాలు కూడా తరలించే విధంగా ఇది ఎప్పటి నుంచో కొలగలూరులో మనకి గుర్తింపు అనేది ఎప్పుడూ వచ్చింది. ఆ గుర్తింపుని వీళ్ళు జాగ్రత్తగా కుటుంబ పరంగా నిలబెట్టుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించుకోవాలి. అటువంటి యువతను ఎంకరేజ్ చేస్తానని ఈ సందర్భంగా ఖచ్చితంగా నేను మాటిస్తాను. సస్యరక్షణ చర్యలు పాటించి రెండవ పంటగా వేసిన జొన్న, మొక్కజొన్నలలో పురుగు ఉధృతిని నివారించుకోవాలని ఏడీఏ ఉషారాణి రైతులకు సూచించారు. డిసెంబర్లో కురిసిన వర్షాల కారణంగా రెండవ పంట ఆలస్యమైందని, ప్రధానంగా వేసిన జొన్న, మొక్కజొన్న పంటలలో మొవ్వ పురుగును ఎక్కువగా గుర్తించడం జరిగిందని చెప్పారు. సరైన పద్ధతిలో రసాయనిక ఎరువులను పిచికారీ చేయడం వల్ల పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చని సూచించారు. 20 నుండి 25 రోజుల పంటకు తప్పనిసరిగా నీమ్ ఆయిల్ని స్ప్రే చేసుకోవాలని, దీని ద్వారా పురుగు ఉధృతిని నివారించుకోవచ్చునని ఏడీఏ ఉషారాణి రైతులకు సూచించారు. మన తెనాలి సబ్ డివిజన్లో ఉన్నటువంటి తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల 3 మండలాల్లో మనకి రెండవ పంటగా ప్రధానంగా జొన్న అలాగే మొక్కజొన్నను వేసుకోవటం జరిగింది. మరి డిసెంబర్లో వచ్చినటువంటి వర్షాల కారణంగా కావచ్చు, కొద్దిగా విత్తనం వేయటం అనేది లేటుగా జరగటాన్ని బట్టి ఈ సంవత్సరం ఎక్కువగా మొవ్వ పురుగు కనిపిస్తూ ఉంది. ఉధృతి కొద్దిగా ఎక్కువగానే ఉంది. జొన్న, మొక్కజొన్న 2 పంటల్లో కూడా దీన్ని మనం గమనించటం జరిగింది. ఈ సంవత్సరం కొంచెం ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి మరి తప్పనిసరిగా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ టైంలో అంటే 40-45 రోజులు దాటిన ముదురు పంటల్లో మొట్టమొదటిగా ఎవరు ఇంతవరకు స్ప్రేయింగ్కి వెళ్ళకపోతే క్లోరిపైరిఫాస్ 500 ml మనం ఎకరానికి వాడుకోవచ్చు. రైతులు ఒక కెమికలే కాదు 2-3 కొడుతున్నట్లుగా మా దృష్టికి తీసుకొచ్చారు. మేము పంట పొలాలని పరిశీలిస్తూ ఉన్నప్పుడు కానీ సరిగా పని చేయలేదు అని అంటున్నారు. కానీ ఇక్కడ మరి కెమికల్ పనిచేయకపోవటం కాదు, కానీ మనము కెమికల్ని స్ప్రే చేసే విధానం కొంత మార్పు చేసుకోవాలి. ఒకసారి పురుగు మొవ్వలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా బ్యాటరీ స్ప్రేయర్ తోటి నాజిల్ తీసి మొవ్వలకు చూపించుకుంటూ వెళ్ళినట్లయితే మొవ్వ లోపలికి మందు వెళ్తుంది, ఖచ్చితంగా పురుగు కంట్రోల్ అవుతుంది. 20-25 రోజుల్లోపు 3G గుళికలు ఖచ్చితంగా ఎకరానికి 2 కేజీలు వాడాలి. ఖచ్చితంగా 3G గుళికలు 2 కేజీలు ఎకరానికి బాటిల్లో వేసి మూతకి హోల్ పెట్టి వంగి ఆ మొవ్వలో వేసుకుంటూ వెళ్ళిపోతే చాలా కరెక్ట్గా ఆ పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం సీనియర్ అర్చకుడు అలహరి రవికుమార్ అర్చక వైభవరత్న బిరుదుతో సత్కారం అందుకున్నారు. తిరుపతిలో గల సేవా సాంస్కృతిక సంశ్రీ సివి రామన్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం అక్కడి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని వెంకటేశ్వర స్టేడియంలో వివిధ రంగాల్లోని ప్రముఖులను సత్కరించారు. తెనాలి అర్చకుడు అలహరి రవికుమార్ అర్చక వైభవరత్న బిరుదు స్వీకరించారు. అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మహేంద్రవాడ వెంకటేశ్వరరావు, డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం వైకుంఠపురం పాలక మండలి ఆధ్వర్యంలో అలహరి రవికుమార్ని ఘనంగా సత్కరించారు. రాబోయే రోజుల్లో వారు ఇలాంటి ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని మనసారా ఆకాంక్షించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మరి కౌంటర్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఈ సందర్భంగా
మన ఆస్థాన పండితులైనటువంటి అలహరి రవి గారికి, దేవస్థానం బోర్డు డైరెక్టర్ అండ్ చైర్మన్ గారు కుమ్మం సాయిబాబు గారి ఆధ్వర్యంలో, మన ఎగ్జిక్యూటివ్ ఈఓ గారు తిమ్మనాయుడు గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరం కూడా మరి అలహరి రవి గారికి మరి మంచి బిరుదు ఇవ్వడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. వారికి మరి ఇలాంటి బిరుదులు మరి ఇంకా ఎన్నో రావాలని, మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని. నాకు ఈ సివి రామన్ అకాడమీ అని స్టేట్ లెవెల్లో పెద్ద సంస్థ ఉంటుంది. ఆ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఉగాది పురస్కారం ఇస్తూ ఉంటారు కొంతమందికి. ఆ సందర్భంలో భాగంగా నాకు ఈ సంవత్సరం తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ భవనంలో నాకు ఇచ్చారు. ఏంటంటే అర్చక వైభవరత్న అనే బిరుదుని నాకు అక్కడ ప్రదానం చేశారు. పెద్ద పెద్ద పండితులు, తర్వాత అక్కడ సివి రామన్ అకాడమీ సంస్థ అధినేతలు వీళ్ళంతా వచ్చారు అక్కడికి. ఆ సందర్భంలో అయితే ఈ బిరుదు తీసుకున్నంత మాత్రం సరిపోదు, దానికి తగ్గట్టుగానే మేము కూడా వ్యవహరించాలా. కనుక ఆ బిరుదు తగ్గట్టుగానే మేము కూడా వ్యవహరించి భక్తుల్ని ఎలా రాబట్టుకోవాలా, భక్తులకి ఎలా మేము సేవలు చేయాలా అనే ఉద్దేశంతో మేము పెట్టుకొని చేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. వార్డు పర్యటనలో భాగంగా 37వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. పట్టణ ఐతానగర్లో విషాదం, మట్టి పిల్లలు విరిగిపడి మున్సిపల్ కార్మికుడు మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.